మాదిగ జనాభా పరంగా 3 రావాలి మనకు. 3 రావాల్సిన చోట 3 ఇవ్వకపోతే, 3 కాకపోతే 2 ఇవ్వకపోతే, 2 కూడా కాకపోతే 1 కూడా ఇవ్వలేదంటే కాంగ్రెస్ పార్టీ మనల్ని దూరం పెట్టించడానికి ఇది సాక్ష్యం చేసుకోవాలి. మర్చిపోతాం సార్. ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీ? ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీ? నేను అబద్ధాలు మాట్లాడుతున్నా? నా మాదిగలకు అన్యాయం జరిగిందని, నా మాదిగలకు అన్యాయం జరుగుతున్నదని 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నా. ఈ 30 ఏళ్ళ పోరాటాన్ని వదిలిపెట్టి నేను ఏదైనా నా సొంతం కోసం, నా కుటుంబం కోసం నేను పక్కదారి పడితే, ఈ కండువ మార్చుకుని వేరే కండు వేసుకుంటే నాకు ఎవరైనా పదవులు ఇస్తారు. ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇస్తారు. కానీ నేను సాధించుకునే పదవుల కంటే నేను సాధించే నా జాతి భవిష్యత్తు, నా బిడ్డల భవిష్యత్తు ముఖ్యమని చెప్పి ఈ పోరాటం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఎస్సీ వర్గీకరణ చేసుకుంటే మోసం చేసింది ఎవరో? కాంగ్రెస్. ఎస్సీ వర్గీకరణ చేత ముందుకొస్తున్నది ఎవరో? బీజేపీ. ఎస్సీ వర్గీకరణ జరగకుండా మోసం చేసిన వ్యక్తులు ఎవరో? ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, నేను వెళ్ళి కలిసా. ఆనాడు సోనియా గాంధీ, నేను వెళ్ళి కలిసా. రాహుల్ గాంధీ, నేను వెళ్ళి కలిసా. వాళ్ళ నోమ నేను వెళ్ళి కలిసా. కానీ గౌరవం నరేంద్ర మోడీ గారు మాదిగ దగ్గరికి వచ్చి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, కానీ ప్రధానమంత్రి మాదిగ దగ్గరికి వచ్చేసాను. దీన్ని బట్టి తేడా మీరు అర్థం చేసుకోవాల్సి కనిపిస్తుంది. రెండో విషయం ఏమని చెప్తున్నాను, నేను అలా చెప్తున్నా. బీజేపీ ఎవరికి ప్రాధాన్యత ఇచ్చింది? ఇగో కాంగ్రెస్ 4లో 1 మనకి ఇవ్వలేదు. ఎవరైనా చెప్తారా? ఇక్కడ తమ్ముడు ఇక్కడ చదువుకుంటాం చెప్తారా? కాంగ్రెస్ ఇప్పుడు మనకి టికెట్ ఇచ్చిందని, ఈ 4లో 1 ఇచ్చిందని చెప్పగలుగుతారా? కానీ ఈ 4లో బీజేపీ, ఈ 4లో మాదిగలకు 3 ఇచ్చిన విషయం మర్చిపోతారు. ఇగో వరంగల్ సీటు మాదిగ బిడ్డకి వచ్చింది, నాగర్ కర్నూలు సీటు మాదిగ బిడ్డకి వచ్చింది, ఇక్కడ కంటోన్మెంట్ అసెంబ్లీ సీటు మాదిగ బిడ్డకి వచ్చింది. ఇంకొక సీటు నేను కోరి మన ఉపకులకు సంబంధించిన నేతగాని బిడ్డ ఓవర్ శ్రీనివాస్ అంటే ఆలోచించేసింది. అంటే ఎవరి దగ్గర గెలుపున్నది? మన మాటకు, మన కులానికి ఉన్నది కాంగ్రెస్ లో లేదు. కాంగ్రెస్ లో ఉంటే 4 సీట్లు అక్కడ 1 మాదిగలకి కదా. కాంగ్రెస్ కు మాదిగలకు ప్రేమ ఉంటే 1 ఇవ్వదా? మన జనాభా పెద్దది కదా. పెద్ద జనాభాకు 4లో 3 రావాలి కదా, 3లో 2 రావాలి కదా, 2లో 1 నెక్స్ట్ తెచ్చుకోవాలి కదా. 1 ఇవ్వాలని అర్థం ఏంటిదే? కాంగ్రెస్ మన పక్షాన్ని చేయడానికి రోజు అవుతుంది. అని బీజేపీ ఎవరి పక్షాన్ని ఉన్నది? 4లో 3 అడిగితే 3 మన మాదిగ ఇచ్చినప్పుడు అది మన పక్షాన్ని రోజు అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఏబిసిడి చెయ్యది కాంగ్రెస్, ఏబిసిడి చేస్తాంటది బీజేపీ. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ మనం మోసం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు మధ్యాహ్నం పూట కూడా దగ్గర తీసుకొని నేను మాది అన్యాయం చేసే బాధ్యత ఆయన ట్విట్టర్ పెట్టినాను. ట్విట్టర్ ప్రధానమంత్రి ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మాదిగలను అవమానిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మాదిగలు అవమానిస్తున్నా నేను మాత్రం మాదిగల పక్షాన్ని ఆయన ట్విట్టర్ పెట్టేశారు. ఇప్పుడు ట్విట్టర్ చూడండి అంటే అమ్మా కడుపు కొట్టిన వాళ్ళ కోసం కాదమ్మా, కడుపు నింపుకోల గురించి ఆలోచిద్దామని. మన పొట్ట కొడుతుంది కాంగ్రెస్, మన పొట్ట కొడుతున్నది కాంగ్రెస్. మన ఆకులకు ఆదర్శించే ప్రజలు చెప్పినది బీజేపీ అందరూ చెప్తున్నా. మాదిగలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది, మన బీసీలకు కూడా అన్యాయం చేస్తుంది, మన బీసీలకు కూడా అన్యాయం చేస్తుంది. ఒకసారి గమనించండి, ఇవాళ అన్న మీద కాంగ్రెస్ ఏం పెట్టింది? ఒక రెడ్డిని పెట్టింది. టీఆర్ఎస్ ఏడు పెట్టింది, ఇంకొక రెడ్డి పెట్టింది. కాంగ్రెస్ ఏడు పెట్టింది, ఒక రెడ్డిని పెట్టింది. టీఆర్ఎస్ ఏడు పెట్టింది, ఒక రెడ్డిని పెట్టింది. మరి మన ఎవరో ఎస్సీ బీసీలం కాబట్టి ఎస్సీ బీసీలం లేకనే అందరూ ఎందుకో నేనంటున్నా, ఈ 17 స్థానాల్లో ఒక 2 మాత్రమే బీసీలకు కాంగ్రెస్ ఇచ్చింది, ఒక 2 బీసీలకు ఇచ్చింది. కానీ ఒక రెడ్డి వర్గానికి మాత్రం 7 టికెట్ వచ్చింది కాంగ్రెస్. 50% బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిందండి 2. మరి 50% కూడా బీసీలకు 2 అయితే 5% రెడ్డిలకు తీసుకున్న సీట్లన్నీ 7. 50% ఉన్న బీసీలకు 2, 5% రెడ్లకు 7. 7 శాతం చెప్పండి. ఇప్పుడు కూడా మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి, అతను కూడా చేవేళ్ళ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి, మౌనా నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి, నల్గొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి,
మన గోడకి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి, ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి, నల్గొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి. 5% లేదు రెడ్డి 7 కూడా అయితే 50% తీసుకుంటారా కాంగ్రెస్ పార్టీలో? ఇది అర్థం కాదా? అంటే ఎవరి పెత్తనం జరుగుతుంది కాంగ్రెస్ లో? ఇట్లా పెత్తనం జరుగుతుంది. బీఆర్ఎస్ ఎవరి పెత్తనం జరుగుతుంది? వాళ్ళ పెత్తనం జరుగుతుంది. కాబట్టి పెత్తనం వాళ్ళు చేసి అనగదొక్కాలని మనం చూస్తున్నప్పుడు పెత్తనం చేసే వాళ్ళ జనాభా 5% ఉంటే అనగదొక్కబడుతున్న వాళ్ళ జనాభా 80% ఉందంటే 2% దయచేసి అధికార పార్టీ పంచే డబ్బులకు మీరు తలగొద్దు. అధికార పార్టీ పంచే మద్యానికి అలవాటు. ఆనాడు మద్యానికి అలవాటు ఓటేస్తే, ఆనాడు 1000-500 వాళ్ళకు ఓటేస్తే మన బిడ్డలకు తీవ్రమైన ప్రమాదం వస్తుందనేసి మీరు మర్చిపోదని సరే అనుకుంటున్నాను. అందుకనే మీ అన్నగా చెప్తున్నా, నేను మళ్ళా నా కోసం రాలేదు, మళ్ళా గుర్తు చేస్తున్నాను. నా కోసం రాలేదు, తెలంగాణ కోసం కష్టపడ్డదెవరో రాజేందర్ అన్న, తెలంగాణ కోసం ఉద్యమం నడిపింది ఎవరో రాజేందర్ అన్న, తెలంగాణ కోసం కేసులు పెడితే పోలీసులు ద్వారా ఇబ్బంది పడ్డది రాజేందర్ అన్న. మరి రాజేందర్ అన్న అవమానించింది ఎవరో కేసీఆర్. రాజేందర్ అన్న ఓడించడం ప్రయత్నం చేసేవారు కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ లో ఉన్న అగ్రవర్ణాలు, బీఆర్ఎస్ అగ్రవర్ణాలు మన బీసీ బిడ్డ మీద కక్ష పెట్టుకొని ఓడించే చేస్తున్నప్పుడు దళితులు, బీసీలు, మీ అన్నగా చెప్తున్నా, ఈటల అన్న గెలిస్తే మాదిగ బిడ్డ ప్రతి ఒక్కరు గెలిచినట్టు, ఈటల అన్న గెలిస్తే ప్రతి బీసీ బిడ్డ గెలిచినట్టు. మీకు విజ్ఞప్తి చేసిపోతున్నాను, నేను నిలబడ్డాను అనుకోండి ఎక్కడన్నా, నా జాతి బిడ్డలుగా నన్ను గెలవాలని ఆశీర్వదిస్తారు, నా జాతి తల్లులు నన్ను ఆశీర్వదిస్తారు. అరే మన అన్న గెలవాలి అని నేను నిలబడితే మీకు ఎట్లయితే ఆశీర్వదిస్తారో, మీరు నిలబడుకుంటే ఎట్లయితే మీరు గెలవాలని చూస్తారో, మీ ఇంట్లో అక్కో, చెల్లో, తమ్ముడు, అన్నో లేదా ఒక దానో చిన్న నిలబడితే ఎట్లయితే గెలవాలని కోరుకుంటారో, ఈటిగా గెలవాలని కూడా గెలవాలని కూడా అట్లనే కోరుకోండి. అందువలనే ఒక గుర్తు ఇక్కడ కంటోన్మెంట్ సంబంధించిందేమో మన డాక్టర్ వంశీలకున్నాడు, అసెంబ్లీకి వంశీలకున్నాడు. అది పూర్తి ఇక్కడ మల్కాజ్గిరి నుంచి కూడా మన బలహీన వర్గాల బిడ్డ, మన పేదల మనిషి మాదిలకు పెద్ద దిక్కుగా నిలబడతాడనే విషయాన్ని మర్చిపోకుండా అన్నకు, ఈటల అన్నకు కమలం మీద ఓటేసి అఖండ నేను ఆశిస్తే నా కోసం కాదు, అన్న కోసం, ఆ కోసం కాదు, మీ బిడ్డల కోసం చదువుకున్నప్పుడు ఖచ్చితంగా ఈటలకి ఓటేసి అన్నను లక్షల మంది గెలిపిస్తామన్న వాళ్ళు ఆత్మసాక్షిగా మనకు సాక్షి ఆత్మసాక్షిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను బయలుదేరుతాను. ధన్యవాదాలు. ఇప్పుడు అన్న మాట్లాడుతున్నాను.